సకల వేదాంత గ్రంథాల సారమెల్ల ఒక్క వాక్యాన చెప్పుదు ఒక్కసారి. సకల వేదాంత గ్రంథాల సారమెల్ల ఒక్క వాక్యాన చెప్పుదు ఒక్కసారి. సర్వజీవుల యందున్న ఆత్మ నేను ఒక్కటే అని మనమున ఎంతరయ్యా. సకల జీవుల యందున్న ఆత్మ నేను ఒక్కటే అని మనమున ఎంతరయ్యా. ఒక్కటే అని మనమున ఎంతరయ్యా. The essence of all the scriptures, including Vedas, can be told, and I would like to tell it in one sentence, and that is, Atma, which is in all living beings and also in me, is the same. Please recognize in your heart and understand this truth firmly and clearly. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. మంత్రద్రష్టలైన మహర్షులు ఆవిష్కరింపబడిన సత్యవాక్య సమూహమే వేదము. Veda is an accumulation of the expression of the experiences of those seers who had vision of the mantras. భూత భవిష్యత్తులందు వర్తమానములు యందు తిరుగులేని సత్యాన్ని ఆవిష్కరింపజేసినటువంటిదే వేదము. It is Veda which has shown and declared the transcendental truth which transcends the past, present and future. త్రిలోకములకు యోగక్షేమం నందించి సమాజములో అవసరమైనటువంటి విజ్ఞాన శాంతిని నెలకొల్పినటువంటిదే వేదము. It is the Veda which can confer welfare on all the three worlds and also give prosperity and joy to the entire society. పరమ పురుషుని ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదము. It is the inhaling and exhaling of the Parama Purusha. ఇది విద్ అనేటువంటి ధాతువు నుంచి ఉద్భవించినటువంటిది. It has taken its origin from the root word vid. విత్ అనగా జ్ఞానం. With refers to wisdom or knowledge. జ్ఞానమయమైనటువంటిదే వేదము. Veda is therefore suffused with knowledge and wisdom. అనంతమైనటువంటిది వేదము. Veda is infinite. అనంతో వై వేద అని జ్ఞానము కూడాను అనంతమైనటువంటిది. Knowledge also is infinite. ఇట్టి అనంతమైనటువంటి వేదమును సామాన్య మానవులు అధ్యయనం చేసి దానిని పూర్తిగా అభ్యసించటము ఇది కష్టతరమైనటువంటి విషయం. Veda, which is so infinite, cannot be studied and mastered by ordinary human beings. ఇంత పెద్ద వేదమును అధ్యయనం చేయుటకు కాలము కూడాను అధికముగా పడుతుంది. It needs a lot of time to study and master such infinite Veda. అందువలన సామాన్యమైన మానవుడు వేదాధ్యయనం చేయుటకు ఏమాత్రం కూడాను పూనుకొనడు. That is the reason why ordinary human beings do not proceed to master and study Veda. ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యాస మహర్షి Vyasa, who recognized this truth, ఈ వేదమును 4 భాగములుగా విభజించి he divided this Veda into 4 parts. రుక్కులన్నీ వేరు చేసి దీనిని రుక్ సంహిత అని పేరు పెట్టాడు. He separated all the ruks and called that as Ruk Samhita. ఈ అనంతమైన వేదము నుండి యజస్సులను వేరు చేసి ఇది యజస్ సంహిత అని పేరు పెట్టాడు. He separated and put them together, this Yajus, and then called that as Yajus Samhita. సామములన్నీ వేరు చేసి దీనికి
సామ సంహితం అని పేరు పెట్టాడు. He separated all the Sama and called that as Sama Samhita. అధర్వణ మంత్రములను వేరు చేసి దీనికి అధర్వ వేదం అని పేరు పెట్టాడు. He separated Adharvana mantras and called all of them together as Adharvana Samhita. అయితే ఇవి అన్నింటి యొక్క మూలాధారమైన తత్వాన్ని జగత్తులకు వ్యాపింపజేయుటకై సాకుటకై దీన్ని అనేక రకములుగా మరి విభజిస్తూ వచ్చాడు. Again, to teach and make these things accessible to the world, ఒక్కొక్క సంహితను కూడా 3 భాగములుగా విభజించాడు. he divided each Samhita into 3 parts. దీనిని బ్రాహ్మణమని, ఆరంజకములని, ఉపనిషత్తులని. These 3 are Brahmanaka, Aranyaka and Upanishad. ఈ బ్రాహ్మణమనగా దీని యొక్క మంత్ర స్వరూపమును, మంత్ర స్వభావమును జగత్తులకు అందించి ఇందులో ఉండినటువంటి యజ్ఞయాగాది క్రతువులకు తగినటువంటి మంత్రములుగా నిరూపిస్తూ వచ్చాడు. In this Brahmana, he has codified all those mantras which will be helpful in performing the sacrifices. ఇందులో కూడాను ఐత్రేయ బ్రాహ్మణం, Even among this, తైత్తరీయ బ్రాహ్మణం, Aitreya Brahmanam and Taitreya శతపథ Brahmanam, బ్రాహ్మణం, Shatabuna Brahmanam గోపాద బ్రాహ్మణం అని 4 రీతిగా విభజించాడు. and Gopala Brahmanam. That he divided these Brahmanas also. ఇవి into కేవలము 4 types. యజ్ఞయాగాది క్రతువులు యందు ఉచ్చరించేటువంటి మంత్ర స్వరూపములు. These are all mantras which are chanted while performing sacrifices, yajna, yagas. and రెండవదైనటువంటి బ్రాహ్మణం, the second one is Brahmana. ఇది పద్య గద్య సహితమైనటువంటిది. This is a combination of different types of poetry. ఇందులో కర్మభాగం అధికంగా ఉంటుంటాది. In this, the things associated with action, performing action, are dominant and prominent. మానవుడు Man, ఒక విధమైనటువంటి గృహస్థాశ్రమం త్యజించి వానప్రస్థములో ప్రవేశించి ఈ ప్రవేశించినటువంటి వానప్రస్థుడు అరణ్యములో దీన్ని అధ్యయనం చేయటం చేత దీనికి ఆరణ్యకములని పేరు వచ్చింది. as man undertakes the study of these things, after giving up his family life, Grihasthashrama, and enters into forest and undertakes the study of these things. Therefore they are called ఇందులోనే చివరి Aranyaka. భాగమునందు బ్రాహ్మణమని పేరు పెట్టారు. The last part of this is called again Brahmana. ఇది కూడాను కేవలము ధర్మ మార్గమును అధికంగా ప్రబోధిస్తూ యజ్ఞయాగాది స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది. This also taught the essence of performing yajnas, yagas and such other sacrifices. మూడవది ఉపనిషత్తులు. The third one is Upanishad. ఇది నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను ధర్మార్థ కామమోక్షముల నిమిత్తమై ఆచరించదగినటువంటి రీతిగా దీనిని కొన్ని మార్గములు నిర్మించి వచ్చాడు. Upanishads are meant to teach man in discharging his daily duties according to the 4 goals of life, dharma, artha, kama and moksha. అయితే దీనిని విద్యా వివేకముల ద్వారానే ఈ యొక్క ఉపనిషత్తును పొందడానికి సాధ్యమవుతుంది. This Upanishad can be attained only by proper education. ఈ విద్యలు యందు 2 రకములైనటువంటి విద్యలు కలవు. There are 2 types of education and learning. ఒకటి పరవిద్య, రెండవది అపర విద్య. One may be called Paravidya and the other is Aparavidya. వేదములన్నీ కూడాను కేవలం అపర విద్యలు మాత్రమే బోధిస్తూ వచ్చాయి. All the Vedas may be classified as Aparavidya. ధర్మార్థ కామములు మాత్రమే దానికి విభజిస్తూ వచ్చాయి. They have always taught attaining dharma, artha and kama. దాని తదుపరి వాటి నివర్తంతే అప్రాప్య మనసా సహా అని దీనిని వర్ణించడానికి వీలు కానటువంటిది, మోక్షములకు సరైనటువంటి యొక్క మార్గము తన స్వప్రయత్నమే అనేటువంటిది గుర్తించడానికి ప్రయత్నించారు. After these 3 things, it has been just an entity which cannot be described, has to be reached only by self-effort. వేదములు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగము చేతనే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క మోక్షము ప్రాప్తిస్తుందని, త్యాగము లేకుండా ఈ విధమైనటువంటి యొక్క స్థానమును మనం పొందలేమని కూడాను
నిరూపిస్తూ వచ్చింది. Vedas have declared that immortality could be obtained only by sacrifice and renunciation and by no other means. కనుక వేదములు పురుషార్థమైనటువంటి మూడింటిని మాత్రమే చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది. Vedas have taught very clearly things relating to the first three. నాలుగవదైనటువంటి వేదము, నాలుగవదైనటువంటి మోక్షము మానవుని ప్రయత్నం ద్వారా దైవానుగ్రహం చేతను మానవుని యొక్క సాధన చేతను ఇది లభ్యమవుతుంది. The fourth goal of human life, that is liberation and immortality, can be obtained only by self-effort of man and the grace of God. ఈ జగత్తునకు ఐహికము ఆముష్మికము రెండింటి యొక్క తత్వము అత్యవసరము. For living a worldly life, it is necessary to make ఇహమున సిగింపి హేమతారక విద్య, పరమన సిగింప బ్రహ్మ విద్య అన్నారు. It is said to enjoy the worldly life, you will have to follow the Hemataraka Vidya. జీవనోపాధి ఒకటి, జీవిత పరమావధి మరొకటి. Leaking out a living is one aspect. జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క తత్వమును ప్రబోధిస్తూ వచ్చాయి వేదములు. Vedas have taught methods of earning the livelihood. ఇష్టములను నెరవేర్చుకుంటకు, అయిష్టములను దూరం గావించుకుంటకు తగినటువంటి ఉపాయములను ప్రబోధిస్తూ వచ్చిన వేదము. They have all taught methods of earning whatever is necessary for a living and also how to free oneself from. ఇది ప్రాచీన కాలం నుండి గురు శిష్య పరంపరంగా కూడాను ఇది అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది. Right from ancient times through Guru Shishya Parampara, that is the teacher taught process, this have been. ఈ వేదములకు 9 పేర్లు గలవు. There are 9 names given for this Veda. శృతి, అనుశృతి, Shruti, Anusruti, త్రయి, Trayi, ఆమ్నాయం, సమామ్నాయం, Amnayam, Pramamnayam, ఛందస్సు, Chandasu is స్వాధ్యాయము, Swadhyayam. గమనం, ఆగమనం అనగా ఈ 9 యొక్క లక్షణాలను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. It is necessary to recognize the 9 names given for this Veda, their correct meaning. శృతి, The first one is Shruti. గురువు ఉచ్చరించేటువంటి పదములను శ్రద్ధా భక్తితో తాను కూడాను ఉచ్చరించి, గురువు ఏ విధమైనటువంటి శబ్దములను ఉచ్చరించాడో అదే విధంగా తాను శ్రవణం చేసి ఉచ్చరించేటువంటి యొక్క స్థితికి ఇది శృతి అని పేరు పెట్టారు. Shruti refers to the chantings of the Guru, preceptor, which has to be heard very carefully, attentively and with a lot of interest by the student. అనగా వినికిడి చేత తాను గురువు ఉచ్చరించినట్టే తాను కూడాను ఉచ్చరించి ఆ వేదమును అధ్యయనం చేయటం చేతనే ఇది శృతి, అనుశృతి అని దీనికి ఒక పేరు. That means to say that by hearing the chantings of the preceptor, one has to learn these things. So hearing is మొదలు the medium. వేదము అనంతమైనదిగా ఉండి ఒక్కటిగానే ఉండేటువంటిది. Earlier there was the Veda was undivided and it was only తదుపరి one. 3 మాత్రంగానే విభజిస్తూ వచ్చారు. Later on it was divided into 3 అదే parts. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. And that is Rigveda, Yajurveda and ఈ Samaveda. 3 మాత్రమే చాలా కాలము జగత్తులో వ్యాపిస్తూ వచ్చాయి. For a long time Vedas shone only in these 3 parts. నా అనేటువంటి యొక్క ధాతువులకు అభ్యాసము అని ఒక అర్థము. One meaning of the root word na is learning, abhyasam. ఆమ్నాయమనగా అభ్యాసం చేత అధ్యయనం గావించటం చేత దీనికి ఆమ్నాయం అని పేరు వచ్చింది. The word amnayam is given to Vedas as they can be learned by practice and ప్రతిబద్ధంగా by repetition. దీనిని ఉచ్చరించి అధ్యయనం చేసేది సమాధ్యాయం, ఒక ఆమ్నాయం అని కూడా పేరు వచ్చింది. As these can be learned in accordance with the correct tune, they have been given the name amnayam. సామవేదము చందోబద్ధమైనటువంటి యొక్క దీని వల్ల దీనికి ఛందస్సు అని కూడా మరొక పేరు వచ్చింది. As Samaveda is based entirely on Chandas, it has also got the name Chandas. ఇది పరంపరంగా అనగా తండ్రి బిడ్డల పరంపరంగా వంశ పరంపరంగా దీన్ని అధ్యయనం చేసుకుంటూ రావటం చేతనే దీనికి అభ్యాసము అని అధ్యాయం అని కూడా వచ్చింది. As Vedas have been learned from generation to generation
by transmitting from one generation to another generation. This has been also called as Adhyanam. ఈ ఆగమ నిగమములు అనేటువంటిది భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా ఉండటం చేతనే దీనికి ఆగమ నిగమము పేరుకొచ్చింది. This Agama Nigam stands for the inhaling and exhaling of the కనుక Almighty God. దేశకాల పరిస్థితి ప్రభావం అనుసరించి ఆయా యొక్క అధ్యయనములను అనుసరించి దాని యొక్క మర్మములను సక్రమమైన మార్గములను అనుసరించి ఈ వేదములకు ఈ విధమైనటువంటి పేర్లు లభిస్తూ వచ్చాయి. All these Vedas have got these different types of names depending upon the time and the circumstances and the region where these took place, and also taking into account the secrets which they embody. ఇట్టి పవిత్రమైనటువంటి వేదములు అనాది కాలం నుంచి భారతదేశమును సంరక్షిస్తూ వస్తున్నాయి. Vedas have been protecting Bharat from times immemorial. ఇది కేవలం పారాయణం చేయవలసినటువంటిది మాత్రమే కాదు. These Vedas are not meant only to be అర్థమును గుర్తించి recognizing the correct meaning, దానిని ఆచరించి practicing the same. అనుష్ఠానమునందుంచి ఆనందించవలసినటువంటిది వేదము. It has to be experienced and enjoyed. That is Veda. అప్పుడే అధ్యయనం చేసినటువంటి వారికి తగిన ఆనందం కూడా ప్రాప్తిస్తుంది. Only then a person who recites these Vedas would get the real అర్థం joy. తెలియక పారాయణం చేయటం చేత కొంతవరకు ఆనందం లభ్యం కావచ్చును, కాలమును పవిత్రం చేసిన వాడు కావచ్చు. A person who recites this without understanding the meaning might get a little joy, but would not be able to get the full benefit of అర్థమును తెలిసే recitation. పారాయణం చేసిన ఈ జీవితం సార్థకమవుతుంది. When one recites this Vedas, knowing the meaning fully, then only one sanctifies. కానీ the recitation. దురదృష్టవశాత్తు ఈనాడు భారతదేశమునందు ఈ పవిత్రమైనటువంటి యొక్క దైవ స్వరూపమైనటువంటి యొక్క వేదములకు అర్థముగా తెలిపేటువంటి యొక్క వ్యక్తులు చాలా కరువైపోయారు. Unfortunately today, in the land of Bharat, there are very rarely are there people who can give the correct meaning of వేద the శాస్త్రములందు interpretation of ఉన్నటువంటి Vedas. శబ్దములకు అనేక అర్థములు ఉంటున్నవి. There are a number of meanings which are appropriate for అయితే Vedas. ఎవరికి తగినటువంటి అర్థములు వారు స్వీకరించి వారి వారి అనుగుణ్యంగా కూడా దీనిని బోధిస్తూ వస్తున్నారు. But each one is trying to interpret according to his own understanding of this Veda. అందుకోసమనే నారదుడు సనత్ కుమారుని ప్రార్థించినప్పుడు, నాయన ఇది ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి అరణ్యము వేద శాస్త్రములు. When Narada prayed to Sanat Kumara told, ఇందులో దారి తప్పి నడిచిన చాలా ప్రమాదం సంభవిస్తుంది. Vedas will be compared to a dense forest. If you do ఈ not వేద know the శాస్త్ర path, మంత్రములకు అనేక విధమైనటువంటి అర్థములు ఉంటున్నవి. if you do not know the path, you will land yourself in difficulties. There are a ఒక్కొక్క number of శబ్దములకు meanings. కూడా అనేక అర్థములు భావిస్తూ వచ్చొచ్చు. Each word has a number of meanings. కనుక నీవు ఎట్టి అర్థములు స్వీకరిస్తువో కనుక ఇది చాలా దుర్లభమైనటువంటిది, కష్టమైనటువంటిది. As is difficult and beset with a number of problems, it depends upon how well you ఈ understand. విధమైనటువంటి యొక్క బాధలకు నీవు గురికాక Without subjecting yourself to this kind of భగవద్ difficulty, భక్తిని అభివృద్ధి గావించుకొని develop devotion to God, అందులోనే తన్మయత్తుడై merge yourself in that ఉన్మత్తుడై devotion, and మత్తుడై become mad with that kind of సాధారణ భావన feeling. పొందమని బోధించాడు. Become one with that particular feeling itself. That is how అప్పుడే నారదుడు ఒక భక్తి సూత్రమును ప్రారంభించాడు. Narada undertook Bhakti Sutra. దీనికి నారద భక్తి సూత్రములని కూడా పేరు వచ్చింది. These have been given the name Narada Bhakti సనత్ Sutra. కుమారుని ప్రబోధన చేత నారదుడు ఒక నూతనమైన యొక్క భావమును తాను గ్రహించాడు. After hearing to the teachings of Sanat Kumara, Narada undertook a new path. పురుషార్థములు నాలుగే కానీ పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థంగా తాను బోధిస్తూ వచ్చాడు. He taught that although there are only 4 Purusharthas, the 5th Purushartha is love of God. ధర్మార్థ కామం మోక్షములు మాత్రమే కాక పరమ పురుషార్థమైనటువంటిది మోక్షముల కంటే అధికమైనటువంటిదిగా కూడా తాను విశ్వసిస్తూ వచ్చాడు. Dharma, Artha, Kama and Moksha are ordinary Purusharthas. The Parama Purushartha is love which alone is supreme. మోక్షములుగా కేవలము ఒక మోహమును క్షయం గావించుకోవటం. Moksham, actually liberation, means killing infatuation. ఇంత మాత్రము చేతనే మోక్షం అనేటువంటి దానిలో ఆనందం మనకు లభించదు. By merely removing infatuation, you cannot get bliss. నిరంతరము భగవంతుడితోనే కూడి ఆడి పాడి
ఆనందంగా తాదాత్మ భావన పొందటమే ఇది పరమప్రీతిగా భావిస్తూ వచ్చాడు నారదుడు. Narada considered that enjoying continuously playing with the Lord, talking to him and spending the entire time with him alone is true love. ఈ and పరమ true bliss. ప్రేమకుడును వేద సారముగానే భావిస్తూ వచ్చాడు. This supreme love is the very essence of Veda. That is how Narada considered. కనుక వేదముల యొక్క విషయము చాలా చెప్పుటకు కానీ లేక అధ్యయనం చేయుటకు కానీ చాలా కష్టము. It is difficult either to explain or to study the correct essence of Vedas. భగవత్ భావములను వర్ణించటం అనేటువంటిది చాలా దుర్లభము. It is impossible to describe the feelings of divinity in the proper way. వీరి స్థాయికి ఆ వేదముల యొక్క స్థాయికి చాలా సన్నిహిత బాంధవ్యము కుదరటం చాలా కష్టము. It is difficult to establish a correct link between the position, the low కనుకనే man. ప్రాచీన కాలం నుండి ఈ వేదాధ్యయనం అనేటువంటిది క్రమక్రమేణా సన్నగిల్లిపోవటం చేతనే ఈనాడు ఉండవలసినటువంటి స్వరూపాన్ని మనం ఉంచుకోలేకపోతున్నాం. Gradually over a period of time, the Vedas have declined in importance. That is why we have not been able to place ఈ them in వేదములకు the కూడా proper అనేక position. శాఖలు ఉండేటువంటివి. There were a number of branches for this Veda. ఋగ్వేదములకు ప్రధానమైనటువంటి శాఖలు 21. There were 21 branches for Rig Veda. ఇంకా ఉపశాఖలు అంటేటువంటిది అనేకంగా ఉంటున్నాయి. There were sub-branches innumerable కానీ number. ఈనాడు మనం ఈ ప్రపంచంలో అనగా మన భారతదేశంలో చూస్తే ఈ ఋగ్వేదములో 2 శాఖలు మాత్రమే మిగిలి ఉంటున్నది. 19 శాఖలు ఎక్కడ కనిపించటం లేదు. In today's Bharat, if you examine, there are only 2 branches of Rig Veda left. 19 have disappeared. కాలగర్భంలో కలిసిపోయినవి. They have got merged in the womb of time. యజుర్వేదం లోపల ప్రధానమైనటువంటి శాఖలు 86 ఉండేటువంటివి. In Yajurveda, there were 86 important branches. ఈనాడు 4 శాఖలు మాత్రమే ఉంటున్నాయి. Only 4 are left today. సామవేదములో 1000 శాఖలు ఉండేటువంటివి ప్రధానమైనవి. There were 1000 important branches in కానీ ఈ Samaveda. సామవేదంలో కూడా ఈనాడు 3 మాత్రమే నిలిచి ఉంటున్నవి. Only 3 are left today. అదే విధంగా అధర్వణ వేదంలో కూడాను 9 శాఖలు ప్రధానమైనటువంటి ఉండేటువంటివి. కానీ అక్కడ 2 మాత్రమే నిలిచినవి. In Atharvana Veda, there were 9 important branches. But ఈ today, విధంగా only అనంత 2 are సంఖ్యలో left. ఉన్నటువంటి వేదములే అనంతమైనటువంటి అర్థాన్ని బోధిస్తుండగా ఇంత అనంతమైనటువంటి వేదమే అన్ని శాఖలు కూడా ఉంటుంటే ఇంక ఎంత పవిత్రమైనటువంటి యొక్క దీనిని బోధించి ఉండేటువంటివో. Whatever limited number of branches which are available today are themselves giving infinite meaning and scope of Veda. కానీ ఈనాడు ఉండినటువంటి 2, 3, 4 ఈ శాఖలు కూడాను ఎంతకాలం మనం నిలుచుకోగలమో చెప్పడానికి వీలు కాదు. Even what is existing today in terms of 2, 3 or 4 branches, we do not know for how long we ఈనాడు can keep them. వేదాధ్యయనం చేసేటువంటి వ్యక్తులు చాలా అరుదైపోయినారు. Today, people who perform the Adhyayana of Veda are ఈనాడు becoming వేదాధ్యయనం super. కూడా ఒక వ్యాపార రంగంగా తయారైనది. Vedadhyayana also has become today a business world. కనుకనే క్రమక్రమేణా ఇది ఉన్న శాఖలు కూడా మనం కోల్పోవలసి వస్తుంది. That is the reason why the existing branches also may disappear. వేదములే జగత్తునకు ప్రాణములు అనేటువంటి సత్యాన్ని మీరు విస్తరిస్తూ పోతున్నారు. People are forgetting the fact that Vedas are the very life breath for the world. సమస్త వేదములకు కూడా మాత అయినటువంటి గాయత్రి తత్వాన్ని మీరు విస్మరిస్తూ వస్తున్నాడు. They are also giving up Gayatri, which is the mother of all these Vedas. కనుకనే గాయత్రి అనగా ఛాందస మాత అన్నారు. అనగా ఈ ఛందస్సులకంతా తల్లి వంటిది. Gayatri has been described as the mother of all these chandas which are Vedas. ఈనాడు వేదాధ్యయనం గావించినటువంటి విప్రులు Today, those Vipras who have studied Vedas, తాము తమ సంతతికి గాని తోటి మానవులకు గాని ప్రబోధించడానికి వెనుకంజ వేస్తున్నారు. today they are hesitating either to teach to themselves or to the other human ఈ beings. విధంగా వంశ పరంపరంగా వస్తున్నటువంటి ఈ వేదమును ఈనాడు వంశం అనేటువంటి దీంట్లో ఏమాత్రం కూడా ఆవిర్భవించకుండా వ్యాప్తి కాకుండా నిలిచిపోవటం చేతనే వేదము క్షీణిస్తూ వస్తున్నది. As Vedas which have come from generation to generation have been discontinued at one generation, therefore they are declining today. ఒక చిన్న ఉదాహరణ, One small example. దండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, అతను పరమ భక్తుడు, వేద పురుషులనే చెప్పవచ్చును. వేదార్థములు అనేటువంటిది అతనికి ఒక త్రాగు నీరు వంటివిగా ఉండేది. అంత సులభంగా తాను వేదార్థమును గావించేటువంటి వాడు, గుర్తించేటువంటి వాడు, దాని ప్రకారమైన వర్తించేటువంటి వాడు. There was one Gandikoti Subramanya Shastri who may be described even as Vedapurusha himself,
who had mastered Vedas conducted himself entirely in tune with Vedas, and he is a very great person. కానీ అతను గతించిన ఘట్టమే ఈ వేదమంతా అంతర్ధానమైపోయింది. But after he left his body, తన ఇంటిలో వేదం ఉచ్చరించేటువంటి వ్యక్తియే లేకపోతున్నాడు. in his family there is no person who can chant this Veda. తన సంతతి అంతైకుడు ఈ ఆంగ్ల విద్యా దాసత్వం పొందటం చేతనే ఈ వేదం అనేటువంటి దాన్ని క్రమక్రమేణా మర్చిపోతున్నారు. His children have become slaves of his English education, and therefore there is no scope for in that family to continue this Veda. ధనార్జనే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకోవటం చేతనే ఈ పవిత్రమైనటువంటి యొక్క వేద ధనాన్ని మనం కోల్పోతూ వస్తున్నాం. As we are considering earning money as the most important requisite, we are forgetting and వేద losing. పండితులు అయినప్పటికీ తన కుమారుల్లో ఒక్కరైనా కూడా వేదం అభ్యసించినటువంటి వారు లేరు. In spite of the fact that he was such a great Vedic Pandit, among his children there is no one who has mastered or who has తమ learned సంవత్సరం Veda. లోపల అసలు తెలుగు కూడా రానటువంటి వారిగా పుట్టుతూ వస్తున్నారు. And in that family there are people who do not know even Telugu. అదే విధంగానే వేదము గంట వలె వాగుతూ ఉంటుంటారు కామావధాని యొక్క నోరు. Kamavadani's mouth will be ringing with the sound of Veda. వేదాన్ని అభ్యసించినటువంటి అధ్యయనం చేసేటువంటి కామావధాని ఇంటి లోపల ఒక్క కుమారుడైన వేదాన్ని పఠించేటువంటి వాడు లేడు. In the family of Kamavadani there is not even one son who is studying Veda. ఈ విధంగా తమ పుత్రులకే తాము బోధించకుండా లేకుండా పోవటం చేతనే పబ్లిక్ లోపల ఒక బహిరంగమైనటువంటి యొక్క ప్రజలకు ఒక విధమైనటువంటి అవిశ్వాసం బయలుదేరుతూ వస్తుండాలి. As these Vedic Pandits have not taught their own children Veda, outsiders are losing faith in this Veda. నిజముగా వేదమే ఇంత మహత్తరమైనటువంటిదైతే తమ పుత్రులకు తాము ఎందుకు బోధించకూడదు? If Veda is really such a great thing, why should it not be taught to their own children? కనుక ఏదో ఇది వ్యాపారంగా ఉపయోగపెడుతున్నారే కానీ వేదములో ఏ విధమైన మహత్యం లేదనిపించినటువంటిది ప్రపంచంలో అభివృద్ధి గాంచుతూ వస్తుంది. The world has started thinking that this Veda might not have any power at all. ఈనాడు ఇట్టి అపోహలను మనం ఖండించి వేదం మహత్తరమైనటువంటిది, వేదమే సర్వము, వేదమే ప్రాణము, వేదమే పరమాత్మ స్వరూపము అనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం చాటుతూ రావాలి. We have to condemn the wrong feeling which is prevailing today and should go on declaring that Veda is everything. Veda is the mother, Veda is భారతీయుల the యొక్క ప్రతి కర్మలు కూడాను వేదములకు సంబంధించినటువంటివి. and every external activity is based upon Veda. వేద సమ్మతమైనటువంటి యొక్క కర్మలు ఆచరించినప్పుడే వారిలో ఉన్నటువంటి వేదన దూరం అయిపోయి ఆనందమును అనుభవించగలడు. Only when people perform action in accordance with Vedas, all their difficulties will disappear. ఎవరు All their వేదాన్ని problems- గురించి వర్ణిస్తూ బోధిస్తూ దాని ఘనతను దాని మహిమను అనేక రీతిగా చాడుతున్నారో వారికే ఆ వేదం నందు విశ్వాసం లేకపోతున్నది. But unfortunately, people who are declaring so greatly about the Vedas, they themselves do not have faith in Vedas. కనుక ఈ వేదం అనేటువంటి దాన్ని చిత్తశుద్ధి గావించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క కృత్యములుగా మనం విశ్వసించాలి. Vedas therefore must be considered as things which are meant for purification of the heart. వేదాంగములు వల్లే వేసియున్న One might have mastered Vedas, పద్య గద్యములను కూడా పలకయున్న he might be able to చిత్తశుద్ధి compose లేకుండా చెడును వాడు. poems and poetry, but if he does not have purity of ఆ heart, చిత్తశుద్ధి లేకుండా ఎన్ని వేదములు వర్ణిస్తే ప్రయోజనం ఏమిటి? he will come to ruin. What is the use of studying so many Vedas and reciting మనకు without having... పవిత్రమైనటువంటి వేదములు అయినప్పటికీ ఉచ్చరణ చేత మనకు సంప్రాప్తి కలిగించదు. Vedas are sacred, no doubt, but by mere recitation, you can't get the ఎంత fruits thereof. పంచపక్ష పరమాన్నములు అయినప్పటికీ తట్టి ఎందుకుని పంచపక్ష పరమాన్నమును స్మరించినంత మాత్రమున మన పొట్ట నిండదు. Whatever may be the delicious nature of the foodstuffs which are kept in the plate, ఎంత విలువైనటువంటి అవసరములను వర్ణించుకుంటూ కూర్చున్నప్పటికీ మన రోగం నివారణ కాదు. by merely repeating the names of medicine, your disease cannot be cured. ఎంతో ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని మనం చింతించుకుంటూ కూర్చున్నా మనలో ఉన్నటువంటి అంధకారం దూరం కాదు. By merely reflecting over the effulgence outside, you are not going to destroy darkness మనం అంతో inside. ఇంతోనైన ఆచరణలో పెట్టి దీనిని అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి. Be it a little or more, you have to practice it, enjoy it, experience it, and offer it to others. ఈ వేదము యొక్క పవిత్రతను మహత్తరమైనటువంటి యొక్క విశిష్టతను మనం ఈనాడు అనేక విధములుగా కూడాను ఇతర దేశములకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి. We will also undertake to offer the sacred meaning of Vedas to other countries also, not merely to our ఏదో own. ఈ వేదము కొందరు సొత్తుగా భావించి
దానిని మాత్రం ఇతరులు అందించడానికి అధికారం లేదని చెప్పని ఈ విధమైనటువంటి ప్రబోధనలు తెలపటం చేతనే వేదం క్రమక్రమేణా కూడాను నశిస్తూ పోతున్నది. Another reason for the decline of Vedas is giving the meaning that this is the monopoly of only a few, others should not read Vedas. కనుక వేదం అనేటువంటి దానిని వారు ఉచ్చరించకపోయినప్పటికీ వేదం యొక్క అంతరార్థాన్ని, వేదం యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటడానికి ప్రతి విప్రుడు కూడాను సంసిద్ధుడిగా ఉంటుండాలి. Others may not be authorized to recite Vedas, but the meaning of Vedas, the significance of Vedas must be taught to everyone. తాను చెప్పటై ఉన్న సగం పుట్టదు కానీ ఊరిలో చెప్పుట చూచి ఓర్వలేరు. They may not be able to enjoy themselves, but they cannot enjoy others. తాను చెప్పరు, ఊర్లను చెప్పనివ్వరు. They cannot tell, but don't allow others to tell. ఇంకా వ్యాఖ్యానాలు చూస్తామని కంటే ఇంకా అనేక రకమైనటువంటి వ్యాఖ్యానాలు అభివృద్ధి గావిస్తారు. To speak of commentaries, they are endless. ఇది సరి అయిన మార్గం కాదు. This is not the correct ఇది path. సత్యమైన మార్గం కాదు. This is not the path of సత్య truth. స్వరూపమైనటువంటిది వేదము. Veda is the very embodiment of truth. ఆ సత్యము నుండి ఆవిర్భవించినటువంటిదే ధర్మము. Dharma has taken its birth only from such a truth. వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? If there is no Veda, there cannot be సత్యం Dharma. నాస్తి పరో ధర్మ. ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి. Dharma is based upon truth. సత్యనిత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే ఈ వేదము. Veda is a changeless, eternal, permanent entity, and that is Dharma. అన్ని జీవులు ఎందున్న ఆత్మ నేను ఒక్కటే అని మధ్య నిలుపరయ్యా అని అనగా అందరి ఎందున్నటువంటి ఆత్మ, తర్వాత నేను అనేటువంటిది, ఆ నేను అనేటువంటిది ఆత్మ. ఆ రెండూ ఒక్కటే. ఆత్మ నేను ఈ రెండూ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. You should recognize the truth that Atma and yourself are the same. Atma is ఆత్మకు ఒక్కదానికి మాత్రమే నేను నేను అని చెప్పడానికి అధికారం ఉంటుండాలి. it is only Atma which has got the authority to say I and I. అది అనంతమైనటువంటిది, It is infinite. అప్రమాణమైనటువంటిది. It is immeasurable. ఇలాంటి వేదమును మనం ఈనాడు ఏదో ఒక సంకుచితమైనటువంటి భావంతో దాన్ని ఉపయోగపెట్టుకుంటున్నాం. Such great Vedas are being used in a narrow way today. ఈ సంకుచితమైన భావాన్ని దూరం నెట్టాలి. Make distant all విశాలమైన narrow భావాన్ని things. మనం పెంచుకోవాలి. Broaden your heart and ఈ see. విశాల జగత్తు లోపల ఈ వివేకవంతమైనటువంటి వేదాన్ని మనము పంచాలి. In the broad world, you have to distribute this as discrimination itself. కనుకనే వివేక విజ్ఞానముతో కూడినటువంటి ఈ వేదమును Veda, which is the very embodiment of సాధారణంగా discrimination wisdom, ఉపయోగపెట్టుకునేటువంటి యొక్క కర్మలుగా మనం విచారిస్తున్నాము. we are trying to interpret according to the demands of the ఇది time. సరికాదు. This is not correct. ప్రతి మానవుడు కూడా నువ్వు వేదాన్ని గౌరవించాలి. Everyone should respect Veda. నీ యొక్క జీవితానికి ఆధారమే ఆ వేదము. Veda is the very basis of నీ your నిత్య life. జీవితంలో చేసేటువంటి సర్వ కర్మలు కూడా నువ్వు వేదం నుంచి ఆవిర్భవించినటువంటివి. All the daily activity which you are performing, you నీకు have come తెలిసినా from తెలియకపోయినా Veda. కూడా నువ్వు సర్వము వేదమయమే. Whether you are aware of it or you are not aware, everything is full of Veda. ఆ వేదమయుడైనటువంటి యొక్క నారాయణుడే యజ్ఞములందు సాక్షాత్కరిస్తున్నాడు. It is Narayana who is in Veda. Take కనుకనే నారాయణుడు కూడా నువ్వు యజ్ఞ స్వరూపుడని కూడా నువ్వు పేరు. That is the reason why Narayana has been described యజ్ఞమనగా as త్యాగమే. Yajna refers to sacrifice. ఈ త్యాగం అనేటువంటిది దేనిని త్యాగం చేయాలి? What do you mean by sacrifice? What do you దుర్గుణమును mean? త్యాగం చేయాలి. Sacrifice your bad qualities. దురహంకారమును త్యాగం చేయాలి. Sacrifice your దుర్భావమును excellence. త్యాగం చేయాలి. Sacrifice bad దురుద్దేశమును feelings. త్యాగం చేయాలి. Sacrifice bad ambitions. దుర్మార్గాన్ని త్యాగం చేయాలి. Sacrifice wickedness. అప్పుడే దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. Then only you can have the vision of God. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. If there is nothing in the head, you can fill it with anything that you want. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా? If it is full of all sorts of things, can it be emptied easily? తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖం నింపదగునా? Without emptying it, can you fill it with something sacred? మనం అనేక విధములైనటువంటి భావముల చేత మన హృదయాన్ని నింపుకున్నాం. We have filled our heart with all sorts of undesirable things. ఇంకా ఈ యొక్క వేద భావం అనేటువంటి యొక్క సారాన్ని నింపుకోవాలంటే ఈ భావాల్లో స్థానం లేదు. If you want to fill your heart with the essence of Veda, there is no room left. కనుక ఈ దుర్భావములను మనం దూరం చేసి హృదయాన్ని ఖాళీ చేసి దాంతో ఈ వేదసారం అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం నింపుకోవాలి. Only when you remove bad habits and empty your heart, you will be able to fill it with essence of Veda. ఇది ఏ దైవం అవతరించడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. The avatarana or the descent of the Lord is అలాగే for the sake దుర్మార్గులను చంపటం కాదు. దుర్మార్గం అనగా మన భావములే. of- it is removing the wickedness మన and తలంపులే. filling it sacred. It is the వీటిని thought. చంపాలి. This ధర్మం thought, అనగా ఏమిటి? దైవమే ధర్మము. kill this bad thought.
కనుకనే సద్భావములను పోషించి దుర్భావములను దూరం చేసి సరైనటువంటి యొక్క జీవతత్వాన్ని మానవత్వంగా వికసింపచేయటమే వేదం యొక్క విశిష్టత. The speciality of the Veda is to destroy all wickedness and wicked thoughts and fill the hearts with sacred thoughts and sacred ideas and feelings. వేద శాస్త్రమును నియమించిన మార్గాన్ని మనం నడుచుకున్నప్పుడు, Only when we follow the path laid down by Vedas, దానిని మనస్రీతిగా ప్రమాణపూర్వకంగా మనం విశ్వసించినప్పుడు, only when we fully believe from the core of our heart, మానవునికి బాధలే ఉండవు. there would not be any problems and troubles. కానీ for ఈ human beings బాధలకంతా at all. మూల కారణము దాన్ని విస్మరించటమే. Main reason for the state of affairs obtained today is giving up Vedas. భూమికి ఆకర్షణ శక్తి ఆనాటి నుండి ఉంటున్నది. The attraction and gravitation power is there. కానీ in the న్యూటన్ heart. అనేటువంటి వాడు దానిని అనేక పరిశీలన చేసి పరిశోధన చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉన్నది అని గుర్తించాడు. All that Newton has done is he has discovered the power which the earth has. కానీ తాను గుర్తించక పూర్వం కూడా ఈ ఆకర్షణ శక్తి భూమికి లేకపోలేదు. Even before Newton discovered it, earth had the power అదే already. రీతిగా భారతదేశం నందు భారతీయులు ఈ వేద ప్రమాణాన్ని వేద మహత్తును పరిశోధన ద్వారా దీన్ని పరిశీలన చేశారు. In Bharat, the great Maharshis and Vedas, పరిశీలన చేసినటువంటి వారు భారతీయులు. it is these Bharatiyas who have conducted research and who have inquired కాబట్టి into this Veda. భారతీయులు పరిశీలన చేసేటువంటి దీని వల్ల ఈ వేదము ప్రపంచమంతా లేదని చెప్పడానికి వీలు కాదు. Just because it is these Bharatiyas who have done research and found out Veda, ప్రపంచమంతా నిబిడీకృతమైనటువంటిది ఏ వేదము. Veda is all pervasive. It pervades the entire ఇతర universe. దేశంలో లేకపోవచ్చును, It might not be there in other దీనికి ఈ countries. విధమైనటువంటి పేర్లు లేకపోవచ్చును. This name might not have been given in other countries. అదే రీతిగా న్యూటన్ ఏ దేశం వాడో భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదన్నప్పుడు భారతీయులు దీనికి లేదని చెప్పడానికి వీలు లేదే. Just because Newton, who belonged to some country, discovered the power of gravitation on అట్లనే the earth, భారతీయులు పరిశోధించి పెట్టినటువంటి ఈ వేదమును ఇతర దేశస్తులు లేదని చెప్పడానికి అధికారం కాదు. people from another country cannot also deny the Vedas just ఇతర because దేశస్తులు కూడా ఈ వేదం ఎంతనో గౌరవిస్తూ వస్తున్నారు. people belonging to other countries are also respecting మ్యాక్స్ ముల్లర్ Vedas. అనేటువంటి వాడు ఈ వేదములకు అనేక వ్యాఖ్యానాలు రాసి దీని పూర్వోత్తరం ఎక్కడ అని చెప్పని అనేక విధములుగా పరిశీలన చేశాడు. A person called Max Muller has done a lot of research into Vedas and proved many రాత్రి things. పగలు కూడా వేదాన్ని అనేక విధములుగా అధ్యసిస్తూ వచ్చాడు, Day and night he అధ్యయనం studied చేస్తూ Vedas. వచ్చాడు. He studied Vedas. దానికి సరైన అర్థములను తాను గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. He also recognized the correct meaning తన of Vedas. జీవితం అంతా కూడా వేదములోనే దారబోశాడు. He dedicated his entire life to కనుకనే Vedas. అతనికి మ్యాక్స్ ముల్లర్ అని పోయి మోక్ష ముల్లర్ అనే పేరు వచ్చింది. That is why instead of himself being called Max Muller, he has been called Moksha Muller. కానీ విదేశీయులకు ఉండినటువంటి విశ్వాసం కూడా భారతీయులకు లేకపోతుండాలి. But Bharatiyas do not seem to have the faith which other country people have in ఇది Vedas. ఈనాడు ప్రవేశించినటువంటి యొక్క దురదృష్టము. This is the unfortunate ఈ situation of దురదృష్టం today. ఏనాడు భారతదేశంలో ప్రవేశించిందో ఆనాటి నుండి నిత్య కళ్యాణ పచ్చనితోడంతో కిలకిలా కలకలలాడుతున్నటువంటి భారతదేశము, అన్నపూర్ణ స్వరూపమైనటువంటి భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అని అల్లాడవలసి వచ్చింది. Bharat, which was enjoying all prosperity, has come to this state of affairs that day when we gave up Veda. దీని బాధ్యతంతా బ్రాహ్మణుదే. The entire responsibility is వారు on దీన్ని Brahmins. సరైనటువంటి పోషణ చేసే ఉంటుంటే ఈ విధమైనటువంటి దుర్గతి వచ్చిందేటువంటిది కాదు. If only they had developed and fostered this very well, ఈనాటికైనా వారు కళ్ళు తెరిచి దీన్ని సరైన రీతిలో పోషించడానికి ప్రయత్నం చేయాలి. at least today these people should open their eyes and try to foster Veda. మా పాఠశాలలో ప్రైమరీ స్కూల్ నుంచి కాలేజీ వరకు కూడాను, డిగ్రీ పిల్లలు కూడాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు కూడాను, In our education institutions, right from the primary school, PhD పిల్లలు కూడాను వేదాన్ని అధ్యసిస్తున్నారు. right from primary school, at the degree level, postgraduate level, at the research and PhD level, వారికి everyone is- ఆర్గ్యుమెంట్స్ ప్రోత్సాహం అందించేటువంటి వ్యక్తులు ఈనాడు లేకపోతున్నారు. but there are no people who are able to give encouragement for learning of this Veda. దీనికి కారణం వేదాన్ని ఒక దుర్మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే దీనికి దురవస్థల పాలైపోతున్నది. Veda has come to this particular state of affairs because they have put it into చెప్పడం wrong. ఒకటి, చేయటం మరొకటి.
There is a divorce between preaching and practice. కనుకనే వేదం యొక్క విశ్వాసము ప్రజల లోపల సన్నగిల్లిపోతుండాలి. That is why people are losing faith in Veda. చెప్పినట్టుగా వారు చేయటం లేదు. They are not doing what they are preaching. కనుకనే ప్రజల లోపల ఈ విశ్వాసం ఏ రీతిగా బలపడుతుంది? How can people develop faith in them? ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఈ వేదాన్ని సరైన రీతి లోపల పోషించడానికి కంకణం కట్టుకోవాలి. Embodiments of divine love. Everyone should undertake. దేశ క్షేమమంతా కూడాను, లోక కళ్యాణం అంతా కూడాను వేదం పైనే ఆధారపడి The ఉంటుంది. entire welfare of the country and the world depends upon Veda. కనుకనే ఎంత మాత్రమును ఎవరు తలచినా అంత మాత్రమే తాను అన్నారు. That is why it is said, what God is depends upon what people think. కలదనే విశ్వాసం వారికి కలదు, లేదనే విశ్వాసం వారికి లేదు. People who have faith, He is there. And people who do not have faith, He doesn't. కలదు లేదు లేకుంటే మళ్ళీ కంఠానికే కాని దైవానికి కాదు. The fact whether God is existing or not existing depends only upon and it is. కనుక వేదాన్ని క్రమక్రమేణా కొంత క్షీణింపడానికి, వేదాన్ని క్షీణింపజేయడానికి ఈ బ్రాహ్మణుడే కారణం. It is only these Brahmins who are responsible for the decline of Veda. చెప్పవచ్చు ఎన్నైనా కానీ చేసి చూపించాలి. People may tell any number of things, but they కనుక are వేదం practicing చేయలేకును something. ఈ ఉన్నటువంటి యొక్క వ్యక్తులంతా కూడాను దీనికి సరైన కంకణం కట్టి దీని అభివృద్ధిని పోషించడానికి తగిన కృషి చేయాలి. Those people who are available and who have undertaken this particular ఇంకా thing, ఒక 10 సంవత్సరంలో 20 సంవత్సరంలో జరిగితే ఉన్నటువంటి వారు కూడాను ఏమాత్రం కూడా దీన్ని నిలపడానికి సాధ్యం కాదు. at this rate, within 10 or 20 years, whatever Vedas are remaining, they may also disappear. కనుక ఇప్పుడే ఈ వేదములకు కొన్ని అంటుగట్టినట్టుగా కొంత సమూహం గావించి దీనికి సరైనటువంటి పోషణాశక్తిని సాధించి దీనికి సరైనటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించాలి. At least now, we have to take up and gird up our loins and take an oath to see that these Vedas are protected and fostered. చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి, A million things are said. But they చెప్పుట don't సులభము practice చేయుట them. కష్టము. It is easier said than done. ఇలాంటి పరిస్థితిలో ఉండినప్పుడు ఈ వేదం అనేటువంటి మహత్తరము ఎంత చెప్పి ప్రయోజనం ఏమిటి? In this state, what is the use of describing only about the Vedas and its infinite ఈ వేదము creation? సర్వ స్వతంత్రమైనటువంటిది. Veda has infinite దీని freedom. వ్యాపారంలో ముంచేటువంటి కాదు. This is not the thing which should be put into business. ఇది భగవంతునికి నీకు సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించేటువంటిది. This is one which fosters correct relationship between you and ప్రజలకు God. నీకు సన్నిహితమైనటువంటి గావించేటువంటిది కాదు. This is not going to show the కనుక relationship వేదములు between- తెలిసినటువంటి వ్యక్తులందరూ కూడాను కొంతవరకు దీనికి త్యాగం గావించి తమ జీవితాన్ని వేదానికి అర్పితం గావించుకోవాలి. all those people who know Veda should dedicate their lives for the అప్పుడే మన practice. ప్రాచీన భారతదేశము తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము. Only then would be able to just re-establish the glory of వేద God. విహితమైనటువంటి కర్మలను పూర్తి విసర్జిస్తూ వస్తున్నారు. Today people are giving up all the activity which is in accordance గుట్టకు with గుట్టకనే Veda. మూఢాచారంలో మునిగిపోతున్నారు. People are getting drowned in blind వేదం చెప్పిన rituals. ఏమాత్రం అనుసరిస్తున్నారు. Those people who are preaching Veda are not ప్రాణం practicing. పోయినా సరే వేదాన్ని అనుసరించాలి. Even at the cost of giving అదే up ప్రాణము. life, we will have to practice Veda. అలాంటి And కంకణం మనం that time, కట్టుకున్నప్పుడే ఈ వేదాన్ని మనం ప్రచారం చేయడానికి గాని అర్హులమవుతాము. only when we take such a note, we will be able to preach Veda and spread it to other people and other countries. కేవలం గురిగిదంత మాత్రం ఇది అభివృద్ధి కాదు. By merely reciting Vedas, we are not going to develop it. దీనిని నిర్భయముగా నిస్సందేహముగా without having any fear, without having any doubt, పూనుకోవాలి. you should undertake to preach this among the people. సత్యానికి భయం ఎందుకు? ఇస్తారా ఇవ్వని వేదాని కోసం నీ ప్రాణాన్ని అర్పితం చేశానంటే అది కూడా నువ్వు గొప్ప ఘనతగానే ఉంటుంది. Why are you afraid of people? Even if they are going to take your life, let them take. It is not giving up life for the sake of protecting Veda and spreading it. ఈ విధమైనటువంటి దృఢ విశ్వాసం చేత వేదాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. With this kind of firm faith, you should undertake the Purudharana of Veda and the వేదం re-establishment of బోధించినటువంటి Veda. దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి. Whatever you preach, you must practice it in terms of ఆచరణలో Veda. పెట్టినందుకు దాన్ని అన్యులకు అందించాలి. Whatever you have experienced and enjoyed, you అప్పుడే must ఇది give it to others. క్రమక్రమేణా పెరుగుతూ వస్తుంది. Then only you will be able to allow this to grow and develop. ఈ విధమైనటువంటి మార్గాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు బాధ్యతగా భావించి
దీన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. I wish everyone consider this as his primary duty and undertake this particular task with a lot of devotion and dedication. Thus I am bringing this statement. సత్యోగానమనంతం బ్రహ్మ సత్యం గానమనంతం బ్రహ్మ సత్యం గానమనంతం బ్రహ్మ